సింగరేణి కార్మికుల కోసం ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి 1,95,610 రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అంతేకాకుండా 30,000 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి 5,500 బోనస్ కేటాయించాలని నిర్ణయించామని ఆయన వివరించారు. సింగరేణి సంస్థకు మొత్తంగా 6,394 కోట్ల ఆదాయం లభించగా అందులో 819 కోట్లను కార్మికులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. లాభాల్లో 34% భాగాన్ని నేరుగా కార్మికులకు పంచడం ఈసారి ప్రత్యేకత అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పండగ సందర్భంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రకటిస్తా ఉన్నాం. 1 లక్ష, నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నాను, ప్రతి కార్మిక సోదరుడి కుటుంబాలకి 1,95,610 కోట్లు, 610 రూపాయలు, 1,95,610 రూపాయలు ప్రతి కార్మికుడికి దీని ద్వారా పంపిణీ జరగబోతా ఉన్నాం. ఇకపోతే 10,000 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు. సింగరేణి చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా వాళ్ళకి లాభాల్లో వాటా పంపిణీ చేసే కార్యక్రమం ఎప్పుడు జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రిమండలి మొత్తం కూడా ఒక ఆలోచన చేసింది. కార్మిక సోదరులు కాంట్రాక్ట్ లేబర్ అయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత మనం ఈ లాభాల్లో పండుగ సందర్భంగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళకు కూడా ప్రాఫిట్ షేర్ని దాదాపు ప్రతి ఎంప్లాయీకి 5,500 రూపాయల లెక్క 5,500 రూపాయల లెక్క పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేస్తాం. సింగరేణి కాలనీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి, ఒక్కొక్క ఎంప్లాయీకి 1,00,000